హలో హలో, నా పేరు అశోక్ ఏడుదండి. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? సహాయమా? నువ్వేందిరా నాకు సహాయం చేసేది? నేనేమన్నా అనాథాశ్రమం నుంచి ఫోన్ చేస్తున్నానా? సార్, దయచేసి మీ పేరు చెప్పగలరా? రాసుకోరా సాంబడు. నా పేరు, నా పిల్లం పేరు, నా పిల్లల పేరు వరుస పెట్టి రాసుకో. కావాలంటే మా తాత ముత్తాతలు గిట్ట చెప్పమంటావా? అది కాదు సార్, మీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నా. ఏం బ్రో ప్రాబ్లం అంటున్నావు? నువ్వేమైనా డాక్టర్ సమరం అనుకుంటున్నావు? అదే సార్, మీరు 198కి కాల్ చేశారు కదా, మీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నా. నా మీద 1 లక్ష, నా పిల్లల మీద 1 లక్ష అప్పుందిరా, వచ్చి కడతావా? హలో సార్, మేము అడుగుతుంది మీ నెట్వర్క్ ప్రాబ్లం గురించి సార్. ఒరే నీ డొక్కల్ నా సైకిల్ దొక్క, అంగ్రేజీలో మాట్లాడుతున్నావేంద్రో? నాకు రాదనేగా, గమ్మున తెలుగులో మాట్లాడు. ఓకే సార్, అయితే మీ సిమ్కి సంబంధించిన సమస్య గురించి చెప్తారా? ఇట్లా అడుగు చెప్తా. నిన్న శుక్రవారం మంచి దినమని కారట్ కొనేసిన. కారటా? ఓహో, కార్డ్ అయి ఉంటది. 40 రూపాయలు వచ్చింది. 20 రూపాయలు నా రెండో పిల్లంతో మాట్లాడినా. ఇంక 20 రూపాయలు ఏమైనా చెప్పు. క్షమించాలి సార్, మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. అరే నీ చింతకాయ చిగురు మామిడికాయ ఒకరి కథలు నా దగ్గర చెప్పక ముందు నా 20 రూపాయలు ఏమైనా చెప్పు. మీ 20 రూపాయలు ఏమైనా చెక్ చేసి చెప్తాం. 2 నిమిషాలు ఊళ్ళో ఉండండి. ఈ దినమంతా ఊళ్ళోనే ఉంటా. ఇదేంది కుయ్ కుయ్ అంటుంది? హలో హలో, పెట్టేసినట్టున్నాను నా కొడుకు. అమ్మయ్య, పెట్టేశాడా? పొద్దున్నే శని పట్టినట్టు పట్టాడ్రా బాబు. వీనికన్నా మా పక్కింటి సూర్యకాంతం నయం. మొగడు పక్కనున్నా పడుకునే మా పడదాకా మాట్లాడుతుంది. నా కొడుకు ఈ దినమంతా బేకారే. ఒరే సీన్గా ఎక్కడున్నావురా? ముంతటి కళ్ళు తీసి పెట్టొస్తున్నా.